అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెండుకొండలతో శుభోదయం. ఈరోజు గంగోత్రిలో గంగమ్మ తల్లి ఎలా పర్వడగొట్టిందండి చూసారా మీరందరూ? గంగోత్రిలో ఈ గంగమ్మ తల్లి పర్వళ్ళ కనుక చాలా చాలా కష్టాలు పడి భగీరథ మహర్షి దేవతలందరినీ బతిమలాడుకుని గంగమ్మ కోసం రేయనక పగలనక తపస్సు చేసి ఎన్నో కష్టాలకి త్యాగాలకి ఊర్చుకుని ఆ మహానుభావుడు ఆ గంగమ్మ తల్లిని మన కరువు లేకోకుండా అన్నిటికీ వాడుకోవడానికి, తాగడానికి, తినడానికి ఏ విధమైన లోటు లేకుండా ఆ గంగమ్మ తల్లి పర్వాలతో ఇక్కడ పుట్టిందండి గంగోత్రిలో. అదేవిధంగా నేను అంతంత మాత్రమేనండి, మూర్ఖురాలని, నాకు పెద్దగా తెలియకపోవచ్చు. ఎన్నో చరిత్రలు కలిగిన ఈ భూమి నిజంగా దర్శించడం పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి. అయితే శివుని ఆది అంతం లేదు అనే దానికి ఒక్కసారి ఎవరైనా ఈ దర్శనానికి వస్తే మాత్రం నిజంగా ఆది ఎక్కడుంది, అంతం ఎక్కడుంది? ఆ రోజు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడే చెప్పలేకపోయారండి. ఆది అంతం లేని ఈ మహానుభావుడు గట్టు ఎక్కడుందో ఏంటో ఎవరికి తెరవనే తెలవట్లేదు. ఎన్ని గట్లు ఎక్కామో, ఎన్ని గట్లు దిగామో, చుట్టూరు ఆకాశం అనేది అతి తక్కువగా అనిపించిందండి. ఈ గర్భగుడి దగ్గరే కొంచెం ఆకాశం అలా కనిపిస్తుంది, మేఘాంతరమే. ఇక్కడ స్వెటర్ లేకుండా 2 నిమిషాలు కూడా ఉండలేమండి. చేతులు కాళ్ళు వంకరలు పోతున్నాయి. వాస్తవానికి వస్తాం ఎంత కష్టమో, ఇట్లాంటిది మన హృదయంతో తిలకించడం కూడా ఎన్నో జన్మల పూర్వ పుణ్యఫలం అండి. గంగోత్రి అమ్మవారిని చూడటానికి మినిమం పొద్దున్నే 7 గంటలకి ఋషికేశ్లో బయలుదేరితే ఇక్కడికి వచ్చేటప్పటికి నైట్ 9:30 అయిందండి. ఎంత స్పీడ్గా వచ్చినా, ఎక్కడ ఆగకుండా వచ్చినా కూడా. అయితే అసలు మాటల్లో చెప్పడానికి ఏమీ రావట్లేదండి. ఈ భగవంతుడు సృష్టి మామూలుగా ఉండదు. అయితే మానవ జన్మెత్తితే ఏదైనా సాధించవచ్చని ప్రతి మహర్షి, ప్రతి దేవుడు, రామచంద్రమూర్తి వీళ్ళందరూ కూడా మన కోసం ఎన్నో చేసి చూపించారు. అందులో భాగంగా మనం కూడా దర్శనం చేసుకుని మానవ జన్మను సార్థకత చేసుకున్నాం. ఈ దేహం ఉన్నప్పుడే భగవంతుడిని స్మరిద్దాం, కల్పిద్దాం. మనసులో, మన దేహంలో ఆవాహనం చేసుకున్నాం. మనం భగవంతుని సన్నిధిలో ఉన్నాము అని ప్రతి నిమిషం అనుకోవాలండి. సంసార సాగరంలో ఉన్నా, బంధువులతో మాట్లాడినా, స్నేహితులతో మాట్లాడినా, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నా ఆ భగవంతుని స్మరణలో ఉంటే మాత్రం ప్రతి దేవుడు తప్పక దర్శనమిస్తాడండి. ఇది నా అనుభవమైన నిజమైన మాట అండి. జై గంగోత్రి అమ్మవారికి, గంగా, యమున, సరస్వతి, లక్ష్మీ తల్లులకి శుభోదయం తల్లి. జై గంగోత్రి అమ్మవారికి.